గ్రంథాలలో కీర్తనల గ్రంథం 128వ కీర్తన 3వ వాక్యాన్ని చదువుకుందాం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. ఈ వాక్య భాగాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లే ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె ఉందురు. నీ పిల్లలు ఒలివ మొక్క వలె ఉందురు. యెహోవాయందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట నువ్వు చూచెదవు. నీ పిల్లలను నువ్వు చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి ఈరోజు మన వాక్య భాగము, నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. నీ పిల్లలు, ఇప్పుడు పిల్లల కన్నా తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఇక్కడ పిల్లల కన్నా తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రభు మీతో మాట్లాడుతున్న మాట, నీ పిల్లలు దేవుని సన్నిధిలో ఒలివ మొక్క వలె నుందురు. నీ పిల్లలు ఒలివ మొక్క వలె ఉందురు. చూడండి, కీర్తనకారుడు ఈ పదాన్ని వాడాడు. ఆయన సన్నిధికి వచ్చిన ఆయన ప్రజలతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు ఆశీర్వదించబడాలని, పిల్లలు దీవించబడాలని, పిల్లలు ఉన్నతమైన మార్గాలలో నడవాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. అయితే నీ పిల్లలు ఒలివ మొక్కల వలె, అంటే ఒలివ మొక్క అనేటప్పటికీ దాని సారాంశం అంటే ఒలివ మొక్క చాలా శ్రేష్టమైనది. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఒలివ మొక్క చాలా శ్రేష్టమైనది. అందుకనే మన పిల్లలని ఎలా పోల్చారు? మాట్లాడాలి. ఎలా పోల్చారు? ఒలివ మొక్కల వలె పోల్చారు పిల్లల్ని. అదే కీర్తనలో మరొక చోట దావీదు ఆయన ఈ విధంగా అంటున్నాడు. చూడండి, అది కూడా కీర్తనల గ్రంథం 52:8వ వాక్యం. నేనైతే, ఆ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడైతే ఏమన్నాడు? నేనైతే, అక్కడ మనం చదువుకున్న ఇందా కీర్తనలో ఏమన్నారంటే ఒలివ మొక్క వలె ఉందురు. అంటే ఒలివ మొక్క వలె ఉందురంటే ఒలివ మొక్కకి ఉన్న సారాంశము ఇక్కడ చెప్తున్నాడు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాను. కొట్టు వేసాక చప్పట్ల గట్టిగా ఒకసారి. నేనైతే, దేవునికి మహిమ కలుగునగాక. ఆ కింద వాక్యం అంటున్నాడు, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచున్నాను. ఇప్పుడు నేనైతే ఏమన్నాడండి? ఇప్పుడు మనం ఒకరికొకరు అనుకుందామా? మీ గుండెల మీద చేసుకొని అందరూ నాయక చూడండి, మనం గుండెల మీద చేసుకొని నేనైతే దేవుని మందిరములో ఎలాగా పచ్చని, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఎలాగంట? నేనైతే. మరి నువ్వెలా ఉన్నావు? ఏమండి, నువ్వెలా ఉన్నావు? పచ్చని చెట్టులాగా ఉన్నావా?
వాడిపోయే చెట్టులాగా ఉన్నావా? వాడిపోయే ఒలివ మొక్క రూపం వేరుగా ఉంటుంది. పచ్చగా ఉన్న ఒలివ మొక్క రూపము మాట్లాడాలి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఈ వాక్య భాగంలో నేనైతే దేవుని మందిరములో ఎక్కడా బా ఇది ఈ కీర్తనకారుడు ప్రాణభయముతో ఎలా ఉన్నాడండి? ప్రాణభయంతో ఉన్నాడు. ఎప్పుడు సౌలు వచ్చి నా ప్రాణాలు తీస్తాడో, ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా సౌలు చేతుల్లో ఉంది. దావీదుని సంపాలి 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 అని. అయితే దావీదు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు చెప్పాలి. దేవుని మందిరములోకి వెళ్ళి దేవుని మందిరములో ఉండి అప్పుడు దావీదు రాస్తున్న ఈ కీర్తన ఏంటండి? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. కొట్టోబడి గట్టిగా రైజలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉండాలి మన పిల్లలు, మనము కూడా. దేవుని సన్నిధిలో వాడిపోయే మొక్క కాదు ఇది. ఇది విచారంగా ఉండే మొక్క కాదు ఇది. అవును, కొన్ని మొక్కలు చూస్తాం మనం, అవి పొద్దుడొకలా ఉంటాయి, మాట్లాడాలి. పొద్దునొకలా ఉంటాయి, సాయంత్రం అయ్యేటప్పటికి వాడిపోతాయి మొఖాలు. అయ్యి బాబా మొఖం చూడలేం. అయితే ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటో తెలుసా? మీకు మీరే అనుకోవాలి, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను, నేను వాడిపోను. నేనైతే దేవుని సన్నిధిలో ఒలివ మొక్క వలె పచ్చగా ఉన్నాను. నా దేవుడు అట్టి ఆశీర్వాదాలు మీ బిడ్డలకి కలగజేయునుగాక, మీ కుటుంబాలకి కలగజేయునుగాక. ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డ, ఈ ఒలివ మొక్కకున్న ఆ గుణగణాలు ఆ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీకు తేటగా చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాటను మీ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒకసారి చూడండి. అందరూ ఆ మాటను గమనించండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వాక్యం. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనను మనసు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలివ చెట్టును అడగగా, మమ్మలను ఏలుమని ఒలివ చెట్టుని అడగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులను సమానించెదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయ్యక మానుదునా అని వాటితో అనెను. అటు తరువాత చెట్లు, నీ వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షవల్లిని అడుగగా, ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసముని నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లన్నీయు, నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనిన గోరిన ఎడలా రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పెను. చూడండి, ఈ వాక్య భాగంలో ఒలివ చెట్టు కనబడుతుంది, అంజూరపు చెట్టు కనబడుతుంది, ద్రాక్షవల్లి కనబడుతుంది, ముళ్ళ పొద కనబడుతుంది. అంటే గుణగణాలను బట్టి
ఆయా మనుషుల వ్యక్తిత్వాన్ని బట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. చూడండి, చెట్ల మీద రాజుగా ఈ చెట్లన్నీ పోగడి మమ్మల్ని నువ్వు వేలు, మా మీద నువ్వు రాజుగా ఉండు అని మొట్టమొదట ఏ చెట్టు దగ్గరికి వెళ్ళారు? ఏమండి, ఏ చెట్టు దగ్గరికి వెళ్ళారు? ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఒలివ చెట్టు ఇచ్చిన సమాధానం ఏంటి? దేవునిని అంటే దేవునిని మానవులు ఎవరు? మనమే. దేవునిని సంఘాన్ని చూడండి, దేవునిని సంఘాన్ని సంతోషపెట్టడం మానేసి నీ మీద నేను రాజుగా ఉండి అటు ఇటు తిరుగుదునా. ఎలాగండి? ఎలాగమ్మా? ఇటు అటు తిరుగుదునా. తర్వాత అంజూరపు చెట్టు కాడికి వచ్చారు వీళ్ళు. అంజూరపు చెట్టు కూడా ఏమంది? నా మధురమైన ఫలాలు ఇవ్వడం మానేసి ఇటు దేవునిని ఇటు సంఘాన్ని సంఘ బిడ్డలను సంతోషపెట్టడం మానేసి మీ మీద రాజుగా ఉండి నేను అటు ఇటు తిరగలా. అబ్బే నాకు కుదరదు, ఈ జాబు ఈ ఉద్యోగం నాకు వద్దు అని ఏ చెట్టు వదిలేసింది? ఏమండి? ఒలివ చెట్టు వదిలేసింది. మాట్లాడాలి. అంజూరపు చెట్టు వదిలేసింది. తర్వాత ద్రాక్షావల్లి దగ్గరికి వచ్చారు. ద్రాక్షావల్లి దగ్గరికి వచ్చి ద్రాక్షావల్లిని బ్రతిమాలుతూ ఉన్నారు. ద్రాక్షావల్లి ఏమందో తెలుసా? నా మధురమైన ద్రాక్ష రసము ఇవ్వడం మానేసి, దేవుడిని సంతోషపెడుతూ మానేసి, నా ప్రజలను సంతోషపెడుతూ మానేసి మీ మీద రాజుగా ఉండి నేను అటు ఇటు తిరుగుదునా అని ఆ ద్రాక్షావల్లి కూడా ఏం చేసింది? ఆ రాజు ఉద్యోగాన్ని. చెప్పండి అమ్మా, మాట్లాడరేంటి? మౌనంగా ఉండొద్దు, మన యాంక చూడొద్దు. కొద్దిగా మీ మీ మొక్కల్లో కొద్ది నవ్వును కలగజేసుకోండి. ఏమండి? మీ పెదాలు నవ్వుతూ ఉండాలి, మీ ముఖాలు కలగా ఉండాలి. నా దేవుడు మిమ్మల్ని నవ్వుతో నింపునగాక. ఆమేన్. చూడండి, ఈ ఉద్యోగాలు, రాజు ఉద్యోగాలు వదిలేసుకున్నాయి. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ముళ్ళ పొద దగ్గరికి వచ్చారు. ఈ ముళ్ళ పొద దగ్గరికి వచ్చి, ఇదిగా మాయ్ నువ్వు మా మీద రాజుగా ఉంటావా అంటే, అయ్యి బాబోయ్, ఏంటంటే అయ్యి బాబోయ్ భలే శాంతి వచ్చేసిందని ఆ ముళ్ళ చెట్టు ఇంకా నీ మీద రాజుగా ఉండవేంటి? కమాన్ వచ్చేయండి, నా రెక్కల నీడకే, నా నీడకు వచ్చేయండి. ఇంకా వెనక ముందు కొద్ది గొప్ప కూడా ఆలోచించిందండి. వెనక ముందు కొద్ది గొప్ప ఆలోచించలా. వచ్చేయి, నా రెక్కల కిందకు వచ్చేయండి, నా నీడకు వచ్చేయండి. ఓకేలా నా నీడకు రాకపోతే నాలో ఏం రగులుతుంది? అగ్ని కోపం రగులుతుంది. కోపం రగిలి మిమ్మలను కాల్చివేస్తుంది. లబోరో దేవదారు వృక్షములను అడవులను కాల్చినట్లుగా మిమ్మల్ని నేను కాల్చేస్తాను. ఇప్పుడు వాతావరణం కూడా అలాగే ఉంది. ఇప్పుడు వాతావరణం కూడా ఏమండి, కుటుంబాలలో కానివ్వండి, సంఘాలలో కానివ్వండి, రాజకీయంలోనే కానివ్వండి, ప్రతి చోట నేను చెప్పిన పని చేయకపోతే, నీవు నాకు ఉండకపోతే నిన్నేం చేస్తానో చూడు. ప్రతి వ్యక్తి అదే కక్షతో ఉన్నారు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నీ పిల్లలు, ఎవరి పిల్లలు మాట్లాడండి, నీ పిల్లలు, దేవుని పిల్లలు, వారి పిల్లలు ఎలాగ ఉండాలి, ఏ విధంగా ఉండాలి అంటే
అదిగో ఆ పైవాక్యములో ఒలివ చెట్టు వలె ఉండాలి. ఆ గుణగణాలు ఏ గుణగణాలు? ఒలివ చెట్టుకున్న గుణగణాలు నీ పిల్లలకు ఉండాలి. ఒలివ చెట్టుకున్న గుణగణాలు నీకుండాలి. అంజురుపుకున్న గుణగణాలు నీకుండాలి, నీ పిల్లలకు ఉండాలి. ద్రాక్ష ఒలుకున్న గుణగణాలు నీకు నీ పిల్లలకి ఉండాలి. అంతేగాని ఈ ముళ్ళ పొదలకున్న గుణగణాలు నీకుంటే ఏమైపోతావు? అగ్నిలో కాల్చబడతాం కాదు, దేవునికి దూరం అయిపోతావు. దేవునికి దూరమైన నీవు భ్రష్టుడు ఏమైపోతారు? భ్రష్టురాలైపోతారు. దేవునికి దూరమైన ప్రతి వ్యక్తి కూడా. ఆ గుణగణాలు ఓ మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మేము ఒక చోట సేవ చేస్తున్నప్పుడు మేము విజిటింగ్కి వెళ్ళేవాళ్ళం. ఎక్కడ? గుంటూరు శారదా కాలనీ. నన్ను శారదా కాలనీలో ఏసన్న గారు ఉన్న చోట, అంతకుముందు ఏసన్న గారు అక్కడ ఆయన టీవీ ప్రసంగాలు చేసినప్పుడు ఆయనకు ఒక గెస్ట్ హౌస్, అక్కడ బుక్ స్టాలు, క్యాలెండరీలు, ఓ పక్కన ఇలా మందిరం చక్కగా ఉండేది. అక్కడ నన్ను అక్కడ పంపించారు సేవ చేయమని. నాకు ఆశ్చర్యం వేసిపోయింది. ఆ ఏసన్న గారు నిలబడే ఆ చోట నేను కూడా శనివారం కరెక్ట్గా ఫస్ట్ ప్రసంగం శనివారం ఆ రోజు నన్ను అక్కడ పంపించారు. అక్కడ నిలబెడుతున్నప్పుడు నా కళ్ళంట నీళ్లు గడగడ గడగడ కారిపోతున్నాయి. ఎందుకని? అంతటి మహానుభావులు దైవజనులు యేసన్న గారు నిలబడిన చోట దేవుడు నన్ను నిలబెట్టాడు. అని సంతోషముతో ఆనంద బాష్ప విందులు అక్కడ నేను సేవ చేస్తూ ఉంటుండగా విజిటింగ్కి వెళ్తూ ఉండేవాడిని. విజిటింగ్కి వెళ్తూ ఉంటే ఒక కుటుంబం పక్కన ఇంకొక కుటుంబం ఉంది. ఈ కుటుంబం వాళ్ళు రక్షించబడ్డారు, ఆవిడ రక్షించబడలేదు. ఈ కుటుంబం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. నేను విజిటింగ్లకి బాగా తిరిగేవాడిని. ఒక అవసరమైతే నెలకు 2 సార్లు ఆ ఇంటికి వెళ్ళేవాడిని. అలా వెళుతూ తరచూ ప్రార్థన చేస్తూ ఉంటే ఈ కుటుంబంలో ఉన్న కష్టాలు కూడా ఆవిడ వచ్చి నాతో చెప్పేది. నేను ధైర్యపరిచి దేవుని వాక్యాన్ని బోధించి, అమ్మ నువ్వు కూడా మందిరానికి రా, నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం అని చెప్పగా మందిరానికి వచ్చింది. చాలా జాగ్రత్తగా గమనించండి. చెప్పగా మందిరానికి వచ్చిన తర్వాత ఆ సహోదరి కొరకు అందరం సంఘంలో ప్రార్థన చేస్తున్నప్పుడు చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా దేవుడు కొంచెము కొంచెముగా కష్టాల కడల నుంచి విడిపిస్తూ వచ్చాడు. ఆ కష్టాల కన్నిటిలో ఉంచి, ఆ వేదన బాధల్లో ఉంచి విడిపించుకుంటూ వచ్చాడు. ఆమె కొద్ది సంతోషాన్ని కలగజేసి, అంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంచి మాట్లాడండి. ఏమో వెనకాల ఉన్నవాళ్ళు మాట్లాడతలేదేంటి? ఆర్థిక ఇబ్బందుల్లో ఉంచి దేవుడు విడిపించాడు. విడిపిస్తే అక్కడ జరిగేది ఏంటో తెలుసా? కొన్ని రోజులు జరిగింది, ఆవిడ సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంటే ఈ అమ్మతో సావాసం బాగా కుదిరింది. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరూ కలిసి ఈవిడ్ని డ్వాక్రాలోను గ్రూపులోను ఏం చేశారు? లీడర్గా చేశారు. ఏమంటారండి? ఏమంటారు పాస్టర్ గారు చెప్పండి? ఏం చేశారండి? ప్రెసిడెంటా లీడరా? ప్రెసిడెంటా అంటే డ్వాక్రాలో ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తుంది, మాకేం తెలుస్తుంది? ఏమంటే ప్రెసిడెంట్ని చేశారు. ప్రెసిడెంట్ని చేసిన తర్వాత ఇంచుమించులో ఒక 2 నెలలు బాగానే వచ్చిందండి మందిరానికి. ఆ 2 నెలలు పోయిన తర్వాత క్రమక్రమంగా మందిరానికి రావటం తగ్గించింది. నేను విజిటింగ్కి వెళ్ళి, సహోదరి ఏంటి మందిరానికి రావట్లేదు, ఏమైందంటే, అన్నా దేవుడు నన్ను
మాట్లాడాలి. దేవుడు నన్ను ఆశీర్వదించేశాడు. ఏంటి, దేనికి ఆశీర్వదించాడు ఏంటి నాకు వివరంగా చెప్పన్నా. నన్ను డోక్రా గ్రూపులో ప్రెసిడెంట్ని చేశాడు అన్నా. అమ్మా, డోక్రా గ్రూపులో దేవుడు నిన్ను ప్రెసిడెంట్గా చేశాడు. అబ్బాయి చేయడు, అలా చేయడు. డోక్రా గ్రూపులో ప్రెసిడెంట్ చేసి సాతాను గాడు చేశాడు నిన్ను. ఎవరు చేశారు? దేవుడు చేయడు. డోక్రా గ్రూపులో ప్రెసిడెంట్గా నిన్ను చేయడు, నిన్ను సాతాను గాడు చేశాడు. సాతాను గాడు మాయలో పడిపోయావు. 2 నెలల నుంచి మందిరానికి రావట్లేదు, ఏంటి కారణం అని అడిగితే ఆవిడ చెప్తుంది, అన్నా వీళ్ళు డబ్బులు సరిగ్గా కడతాలా. ఆదివారం వెళ్ళి ఏం చేస్తుంది, ఆదివారం వెళ్ళి పట్టుకుంటుందంట. ఇళ్ళకాడ ఉంటారు, ఆదివారం వెళ్ళి వాళ్ళని పట్టుకొని మేము గ్రూపులో డబ్బులు వసూలు చేస్తున్నాం అని చెప్పింది. అప్పుడు అర్థమైపోయింది, ఓహో ఈ ఉద్యోగం నీకు ఎవరు ఇచ్చారు? సాతాను గాడు ఇచ్చాడు. ఆదివారం మందిరానికి దొంగిలించే ఉద్యోగం నీకు సాతాను గాడు కలగజేశాడు. దేవుడు కలగజేయుడు. ఆదివారం దేవుని సన్నిధి 6 రోజులు ఆయన కష్టపడి భూమి ఆకాశములు సృజించి నరుల్ని మానవుల్ని సమస్తమును సృజించి ఆయన 7వ రోజున ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. ఆ విశ్రాంతి దినం పరిశుద్ధమైన దినం. ఆ పరిశుద్ధమైన దినాలలో నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా, నువ్వు చేతి పనికి వెళ్ళినా, నువ్వు వ్యాపారం చేసినా అది సాతానుగాడు కలగజేసే కుయుత్తే. దేవుడు కలగజేసిన కుయుత్తి కాదు. మీరు అనుకోవచ్చు, నన్ను ఆశీర్వదించేశాడు అన్నా. ఏమా ఆదివారం ఆశీర్వదించేశాడు, ఆదివారం కూడా కాలేవట్లేదు. డబ్బా ఏం డబ్బు? నువ్వు ఆదివారం దేవుని సన్నిధికి రాకుండా నువ్వు ఎంత సంపాదించినా సిల్లి సంచిలో వేసినట్లుగా అయిపోతుంది. అడిగా నేను వెళ్ళినప్పుడల్లా ఊరుకోను కదండి. ఏమ్మా మందిరానికి రమ్మా, నా మాటినమ్మా, మందిరానికి రమ్మా అంటే మొత్తానికి సహోదరి ఏం చేసింది తెలుసా? ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. వినబడుతుందండి? ఏమండి వినబడుతుందా? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఇతను పాస్టర్ గారు వస్తాడో మళ్ళీ నన్ను అడుగుతాడు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నేను పోగొట్టుకుంటావా అని ఏం చేసిందంటే ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది, లోకములో కలిసిపోయింది. ఎవరిచ్చిన ఆశీర్వాదం? ఏమంటే దేవుని మందిరానికి దూరంగా ఇచ్చిన ఏ ఉద్యోగం అయినా సరే అది దేవుడిచ్చిన ఉద్యోగం అనుకోకండి. మనం అనుకుంటాంలే, మానవులం కదా, మనం ఎవరమండి? ఎవరమండి? మనం అలుపులు, మామూలు కాదు. చాక్లెట్ ఇస్తే చాలు మనకి. అవునా? ఈరోజు ఎందుకు ఈ మాట నేను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, నీవు దేవుని సంఘములో నాటబడిన వాడివే, ఒలివ మొక్క వలె ఎదగవలసిన నీవు, నీ పిల్లలు ఆశీర్వాదాలు పొందుకోగల శాపాన్ని మూట కట్టుకోకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, టూటీలుగా సంఘానికి చెప్తున్న మాటలు. రాజుగా నిలబడు, మాకు రాజుగా నిలబడు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఎలాగుందంటే వ్యవహారం లోకంలో ఇదే ఎక్కువైపోయింది, గ్రూపులు ఎక్కువైపోయినాయి, సావాసాలు ఎక్కువైపోయినాయి, దేవుని మందిరానికి దూరం ఉన్నారు. దేవుని మందిరికి దూరం అవుతున్నావంటే సాతాను గాడు నీ జుట్టు పట్టుకొని లాక్కెళ్తున్నాడు. అది అర్థం కావట్లేదు నీకు. దేవుని మందిరానికి దూరం అవుతున్నావంటే ఆడు నీ జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చికెళ్తున్నాడు, సరసరమని. నీకు తెలుతులా? నా మీద రాజుగా ఉండండి, మా మీద రాజుగా ఉండు అని ఒలివ మొక్క దగ్గరికి వెళితే ఒలివ మొక్క, అదిగో నా దేవుని నేను సంతోష పెట్టాలి, ఆదివారం నా దేవుని ఆరాధించాలి,
ఆదివారం ఆయన ముఖ దర్శనాన్ని చూడాలి. ఇదిగో సంఘములో ఉన్న బిడ్డలు ఉన్నారు, సంఘముతో ఐక్యత కలిగి నేను ఉండాలి అని ఏం చేసింది ఈ ఒలివ? చెప్పిందా లేదా? మాట్లాడరేంటి? చెప్పిందా లేదా? ఒలివ మొక్క చెప్పింది, అంజురు మొక్క చెప్పింది, ద్రాక్షావళి చెప్పింది. ఈ ముళ్ళ పొద అంటే ముళ్ళ పొద జీవితం మన జీవితంలో ఉండకూడదు. ఆ ముళ్ళ పొద జీవితం నీలో ఉంటే ఏమవుతుందో తెలుసా? దాంట్లో ఏమొస్తుంది? అగ్ని ఆరదు, పురుగు సాదు. సింపుల్. దేవునికి దూరమైన వాళ్ళు ప్రతి ఒక్కరు అంతే. నేనైనా అంతే, మీరైనా అంతే. ప్రియ దేవుని బిడ్డ, దేనితోనే పెట్టుకో, ఎవరితో పెట్టుకోకూడదు. మాట్లాడేటండి ఏమండే? దేనితోనే పెట్టుకో, ముళ్ళ చెట్టుతో పెట్టుకోకు. ఎందుకని? దేనితోనే పెట్టుకో, ముళ్ళ కంపతో పెట్టుకోవద్దు. ఎందుకని? అది రెక్కేస్తుంది, అది గీరేస్తుంది. ఒక్కొక్కరు అంటూ ఉంటారు, అమ్మో ఎవరితోనే పెట్టుకో కానీ ఆవిడతో. ఎందుకని? రెక్కేస్తారు. అందుకనే ఈరోజు మన అనుభవం, ఏ అనుభవం మనలో ఉండాలి మన పిల్లలకి చెప్పండి? రెండోది అంజురపజే, మూడోది ద్రాక్షావళి, నాలుగోది మన జీవితంలోకి రాకుండా ఉండున కాక. ఆమెను చెప్పండి, అందరూ చెప్పండి. నాలుగోది మన జీవితంలోకి రాకుండా ఉండున కాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే నువ్వు సమర్పణ కలిగి, త్యాగం కలిగి ఈ విధిగా నువ్వు నడుచుకుంటే దేవుడు నీకు మంచి పేరు పెట్టాడండి, మంచి పేరు పెడుతున్నాడు. ఆ వాక్యాన్ని ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ ఒలివ మొక్కకున్న ఆ గుణగణాలు, ఆ లక్షణాలు ఒక మాట చెప్పి తర్వాత నేను ఆ వాక్యంలోకి తీసుకెళ్తాను. నిర్గమాకాండం చూడండి. నిర్గమాకాండం ఆ వాక్య భాగం ఒకసారి చూడండి. 27వ అధ్యాయము 20వ వాక్యం. నిర్గమాకాండం తీసారా? 27, 20వ వాక్యం. మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు, దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన, ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. కింద తర్వాత చదువుకోండి. ఏమి నూనె చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏమంటే పురుషులు మాట్లాడతలేదేంటి? తలలు వంచకండి, న్యాయంగా చూడండి. తలలో వంచితే వాక్యం వ్యర్థమైపోద్ది. తలలో పైకెత్తితే వాక్యం సరాసరి ఎక్కడికి వెళ్ళిపోద్ది? హృదయంలోకి వెళ్ళిపోద్ది. కొబ్బరి చెప్పు ఉందా? కొబ్బరి చెప్ప చూసారు ఎప్పుడైనా? కొబ్బరి చెప్ప ఏంటి అయ్యి బాబోయ్ మాట్లాడతలేదు ఏంటండి? చూసారండి కొబ్బరి చెప్ప. ఆ వర్షం కురిసినప్పుడు కొబ్బరి చెప్పు ఇలా పెట్టు, దాని నిండా చక్కగా తొలకరి వర్షం, కడవరి వర్షం చక్కగా నిండుకుంటుంది, నిండుకుండలాగా. అలా బాల్ రైస్ పెట్టు. ఏమంటే బాల్ రైస్ పెడితే ఏమవుతుంది? ఒక్క బొట్టు కూడా దాని మీద నిలబడదు. ఇప్పుడు నీ జీవితం కూడా అలా ఉండకూడదని చెప్తుంటాయి ఈ మాటలో. వాక్యం చెప్పేటప్పుడు దైవజనుడు నోటంట వచ్చే ప్రతి మాట ఆ ముఖ దర్శనాన్ని చూడాలి. ఆ అలవాటు మనకు ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ దీపము నిత్యము వెలుగునట్లు, ప్రైజ్ లార్డ్, దీపము నిత్యము వెలుగునట్లు ఏ నూనె కావాలి?
అంజురపు నూనె, ఏ నూనె శ్రేష్టమైనది, దంచి దంచి అచ్చము కల్తీ ఉండకూడదు. దాంట్లో ఏముండకూడదు? కల్తీ ఉండకూడదు. కల్తీ ఉంటే ఏమవుద్ది? దీపము బొలక బొలక ఏముంటుందండి? చూశారు? దీపాలు వెలిగించే అలవాట్లు ఎవరుకున్నాయి అమ్మ తల్లి? ఉన్నాయా? దీపాలు వెలిగించే అలవాట్లు ఉన్నవాళ్ళు చేతుల పైకి ఎత్తండి ఒకసారి. ఒకటి. హాయ్ బాబు, ఏంటండి? ఏంటి మీరు పుట్టేటప్పటికి కృష్ణాలు లేదా? మీరు పుట్టేటప్పుడు దీపాలు మీ తల్లిదండ్రులు వెలిగించారా? బుర్రలు బాగానే ఊపుతున్నారు, ఆ అనుభవం లేదంటున్నారు అంతే. మీ వయసు ఎంత? నా వయసు ఎంత? నేనే వెలిగించా. మా అమ్మ ఒరే పెద్దడా అని కొద్దిగా ముగ్గేసి సిమ్లీలను తుడిసేవాడిని. ఆ సిమ్లీలను తుడిసి ఆ దీపం క్లీన్ చేసి ఆ సిమ్లీ పెట్టి దీపం వెలిగించేవాడిని. అవును, ఎంతమంది చేతులు పైకి ఎత్తమంటే ఒక్కళ్ళు ఎత్తారు, 2, 3 అప్పుడు ఎత్తుతున్నారమ్మా మా తల్లే. ఏమండి? దీపము చాలా ప్రాముఖ్యమైనది. ఇంటికి దీపం వెళ్ళాలి అన్నారు. ఇంటికి దీపం, నీ చీకటి పోవాలంటే దీపము వెలిగించాలి. నీ చీకటి జీవితం పోవాలంటే నీ హృదయం అనే దీపము వెలగాలి. నీ హృదయం అనే దీపం ఎప్పుడైతే నువ్వు వెలిగించుకుంటావో అది ఎలా వెలిగించుకోవాలంటే శ్రేష్టమైన ఒలివ నూనె, కల్తీ కాదు. మళ్ళీ నీ హృదయంలో ఉండే మీ హృదయంలో మళ్ళీ కల్తీ ఉండకూడదు. ఏముండకూడదు? మీ హృదయంలో కల్తీ నూనె ఉండకూడదు. కల్తీ నూనె ఉంటే దీపం జుబు దీపము వెలిగించా. ఒకసారి దీపం వెలిగితే అందరం కూర్చున్నాం. మా చిన్నప్పుడు మా అమ్మ పనికెళ్ళి వచ్చి మాకు వండి పెట్టేది. మా అమ్మ పనికెళ్ళి వచ్చేటప్పటికి వండేటప్పటికి నిద్రలోకి వెళ్ళిపోయేవాళ్ళం. మేము నిద్రలోకి వెళ్ళిపోయేవాళ్ళం. కూర్చోబెట్టి అందరినీ చుట్టూరును మయాన్ని పెట్టేది, దీపం పెట్టేది. చుట్టూరు కూర్చోబెట్టి మయాన్ని దీపం పెట్టి ముద్దలు పెట్టేది, తినేది, ఆళ్ళకి పెట్టేది, వీళ్ళు పెట్టేది. మొత్తం మేము నలుగురం కదా, నలుగురం కూర్చున్నవాళ్ళు. ఏమండి? నలుగురం కూర్చొని తింటే ఒక్కొక్కసారి దీపం బుడ్ వెలుగుతూ ఆరుతూ అలా ఉండేది. అమ్మా ఏంటి ఆ దీపం అలా వెలుగుతుంది, బుగ్గు జుబుడుబు అంటున్నా ఏంటనంటే దాంట్లో ఏమైపోయింది? సారం లేదు. ఏం లేదు? సారం లేదు. అందుకనే డుబుడుబు అంటుంది. శరీర సంబంధంగా నేను చెప్పట్లేదు, ఆత్మీయ సంబంధంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం అనే దీపం ఎలా ఉంది? లబ్డుబు ఆడుతుందా? ఏమండి? నాతే దేవుని మందిరములో, ప్రైజలా, దేవుని మందిరములో నీ దీపం నిత్యము వెలుగుతూ ఉండునుగాక. ఆమె ఎలా ఎలగాలి? నిత్యము ఎలగాలి, తేజరెళ్ళాలి. ఆ వెలుగులోనికి చీకట్లో ఉన్నవారు ఆ వెలుగులోనికి రావాలి. అలా ఉండాలి విశ్వాసి జీవితం. అంతేగాని నిన్ను చూసి వాళ్ళు పారిపోకూడదు. ఎవరు చూసి? నిన్ను చూసి వారు పారిపోరు. బాబోయ్, నిన్ను ముసుగేసుకుంటుందండి పాస్టర్ గారా. పెద్ద బైబిల్ వచ్చుకొని మీ చర్చికి వస్తుంది కదండి మార్తమ్మ. మార్తమ్మలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా? ఓకే, దేవుని స్తోత్రం. ఏమండి? మార్తమ్మ వస్తుంది కదండి, మీ చర్చికి వస్తుందండి. అవునమ్మా, మా చర్చికి వస్తుందండి. ఒక్కసారి మీరు సాయంత్రము 5ంటికి ఒకసారి రండి. ఎక్కడికంట? సాయంత్రం 5ంటికి
ఒకసారి ఇంటికి రండి. దేనికమ్మా అన్నాను నేను. దేనికి చెప్పు, వివరాలు చెప్పేసి అన్నాను. ఆమె సాయంత్రం 5ంటికి పైపు కాడ నోరు తెరిసిందంటే మాట్లాడండి. అస్సలు రాదా మీకు? నేను అనకూడదులే, మీరే అనండి, పూర్తి చెయ్యండి. నోరు తెరిసిందంటే ఒక్కసారి రండి పాస్టర్ గారు అని చెప్తే, సరేనమ్మా మీరైతే విన్నారు, నేను వినలేనులే కానీ ప్రార్థన చేస్తానులే అని చెప్పాను. అంటే ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడంటే, దేవుని మందిరములో దేవునికి స్తోత్రం, ఆ ప్రత్యక్షపు గుడారం, ఆ నిబంధన మందసము ఎదుట, దేవుని మందసము ఎదుట, దేవుని సన్నిధిలో నువ్వెప్పుడు కూడా శ్రేష్టమైన దంచి తీసిన ఒలివ నూనె వేసుకొని నా దేవుడు నిన్ను అభిషేకించునుగాక. ఆమేన్. అంటే ఓసారిగా దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసు నామములో మీలో ఉన్న బలహీనతలు తొలగిపోనుగాక. మే చూడండి ప్రియా దేవుని బిడ్డ, ఇక్కడ దీపము నిత్యము దేవుని సన్నిధిలో ఏమవ్వాలి? వెలుగుతూ ఉండాలి. అంటే ఒక విశ్వాసి జీవితం. ఈ ప్రభు మాట్లాడేది ఎవరి గురించి? విశ్వాసి జీవితం. నువ్వు దేవుని మందిరములో మళ్ళీ కల్తీ ఉండకూడదంట. కల్తీ ఉండకూడదు. కల్తీ అవితే ఏమవుతుంది? పాడైపోద్ది. బుక్కవాని తైలములో ఏమండి, బుక్కవాని తైలములో ఏం పడితే, ఏగ పడితే ఆ తైలం అంతా ఏమైపోద్ది? పాడైపోద్ది. నీ హృదయమనే ఆ దీపములో నువ్వు కల్మషంగా ఉన్నావా, దేవునికి దూరంగా ఉన్నట్టే. నీలో కల్మషం లేకుండా ఉన్నావా, దేవునికి దగ్గరగా ఉన్నట్టు. మీ దీపాలు దేవుని సన్నిధిలో నిత్యము వెలుగుతూ ఉండునగాక. మీ పిల్లలు దేవుని మందిరములో నిత్యము వెలుగుతూ ఉందురుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, 3వ మాట చెప్తున్నాను. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 16వ వాక్యం. దేవుడు నీకు ఏ పేరు పెట్టాడో ఇప్పుడు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 16వ వాక్యం. అది చక్కని ఫలము గల. ఏదండి? చక్కని ఫలము గల. ఏమన్నాడండి? అది ఏమన్నాడు? అది చక్కని ఫలము గల, ఫలములు గల పచ్చని ఒలివ చెట్టని. ఏదండి? పచ్చని ఒలివ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టి ఉన్నాడు. ఇప్పుడు కొట్టేసాక చప్పట్ల గట్టిగా దేవుని స్తోత్రం. ఏ పేరు పెట్టాడు మీకు? అమ్మా నీకు ఏ పేరు పెట్టాడు? దేవునికి మహిమ కలుగునుగాక. అంటే సంఘములోకి వచ్చిన బిడ్డలకి దేవుడు ఒక మంచి పేరు, ఏ పేరు? ఒక మంచి పేరు పెట్టాలని చూస్తూ ఉన్నాడు ఆయన. అందుకనే ఈ ఒలివ మొక్కలు పోల్చుకొని ఆ పేరు మనకు పెడుతూ ఉన్నాడు. అది చక్కని, ఎలాగంటండి? చక్కని ఫలములు గల ఒలివ చెట్టని దానికి పేరు పెడుతూ ఉన్నాను. చక్కని అంటే చక్కదనం ఎక్కడ వస్తుంది? అవునే, చక్కదనం ఎక్కడ వస్తుంది? చక్కని అంటారు, చక్కని సుందరంగి అంటారు, చక్కని సుందరుడు అంటారు. ఎవరిని అంటారు ఆ మాట? ఏమండే, ఎవరిని అంటారో నేను ఒక మాట మీకు నేను చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యం. ఎవరిని అంటారో ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో తేటగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే
ఆత్మఫలం ఏమనగా, అందరూ తీసారా? గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యం. అయితే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, ప్రేమ, సంతోషము. రెండోది సంతోషం. మొట్టమొదటి ఏంటి చెప్పండి? ప్రేమ. అందరూ పలకాలి. ఏ ఫలాలయ్యి? ఆత్మ ఫలాలు. ఈ ఆత్మ ఫలాలు ఎక్కడ ఉండాలి? మనలో ఉండాలి. ఏమంటే చక్కనిది, చక్కనిది అని నీకు యెహోవా ఒలివ మొక్కని నీకు పేరు పెడుతున్నాడు. ఆత్మ ఫలములేమనగా ప్రేమ, ఒకటి ప్రేమ, సంతోషము. రెండోది సంతోషము, సమాధానము. మూడోది సమాధానము, దీర్ఘశాంతము. నాలుగోది దీర్ఘశాంతము, దయాలుత్వము. దయాత్వము, మంచితనము. మంచితనము, విశ్వాసము. విశ్వాసము 7, సాత్వికము. సాత్వికము 8, ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహము 9. వాటికి ఎన్ని ఫలాలు? ఈ 9 ఫలాలు ఎవరిలో ఉండాలి? ఎవరిలో ఉండాలండి? మనలో ఉండాలి. అంటే యేసుక్రీస్తుని ఆరాధించే మనము ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు అంటే ఆ 7 మెట్లు, ఆ సింహాసనం ఎక్కాలంటే ఈ అనుభవాలన్నీ ఎవరిలో ఉండాలి? ఒక విశ్వాసీ జీవితంలో ఉండాలి. యేసు ప్రభువు నమ్ముకున్నానండి అంటే కుదరదు. నేను ప్రార్థనకి వెళ్తున్నానండి అంటే కుదరదు, కుదరదు. దేవుడు రానవుడు, ఆ రాజ్యానికి రానవుడు. ఈ 9 ఆత్మ ఫలములు మీలో ఉండాలి. ఆ కింద చూడండి. ఇట్టి వాటికి విరోధమైన నియమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. క్రమము తప్పితే ఏమవుద్ది? అక్రమము. ఏమవుద్దండి? క్రమం తప్పితే అక్రమమే. ఈ 9 ఆత్మ ఫలాలు ఎవరిలో ఉండాలి? విశ్వాసి జీవితంలో ఉండవలసిన లక్షణాలు. కోపం ఉండకూడదు. మన మీద ఎవరైనా కోపపట్టారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళకు భోజనం చెప్పాలి. నేను అలాగే చెప్తాను. ఏమండి? నేను అలాగే చెప్తాను. ఆ ప్రేమ లేకుండా నువ్వు కక్షగా ఉంటే మీ ఇద్దరి మధ్యలో ఏమవుద్దండి? ముళ్ళపోద. ఆ ముళ్ళపోద వచ్చి ఏం చేస్తుంది మిమ్మల్ని? ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. ముళ్ళపోద తొక్కుది కాదు, చుచ్చులు పెడుతుంది, అంటుకుంటే చాలు గీరేస్తుంది.
ఆ ముళ్ళపోతు అనుభవం మనలో ఉండకూడదు. అక్కడ ఎన్ని ఫలాలు? 9 ఫలాలు. ఆ 9 ఫలాలు మన విశ్వాస జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. 4వది, పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. గుణము గురించి కూడా చెప్తాను నేను కొన్ని మాటలు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యం. అందరూ తీయండి. అమ్మా అయ్యా మీరు కూడా తీయండి. జడలు అల్లుకొనుటయు. అమ్మా వినబడుతుందా? చాలా జాగ్రత్తగా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం. జడలు అల్లుకుంటాయు, బంగారపు నగలు పెట్టుకొనుటయు, బంగారపు నగలు పెట్టుకుంటాయు, వస్త్రములు ధరించుకొనుటయునను, వస్త్రములు ధరించుకుంటాయినను, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక. వెలపటి అలంకారం అంటే ఏ అలంకారం అది? వెలపటి అంటే బయట, అన్నా కదా. వెలపటి అలంకారం. ప్రకటన గ్రంథంలో ఏం రాస్తుందంటే కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, అబద్ధములను ప్రేమించి దాని ప్రకారంగా చేసేవారు ఎక్కడుంటారంట? వెలపటి. ఎక్కడుంటారు? వెలపటి. ఇక్కడేమంటున్నాడు పేతురు గారు? జడలు అల్లుకుంటావు, బంగారపు నగలు పెట్టుకొనుటయు, జడలు అల్లుటయు, బంగారపు నగలు పెట్టుకుంటాయు, వస్త్రములు ధరించుకొనుటయనను, వస్త్రములు ధరించుకుంటాయి నేను, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక. వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. సాధువైనట్టు, అదిగో సాధువైనట్టు, మృదువైనట్టునైన గుణమును, మృదువైనట్టు గుణమును, అక్షయ అలంకారము గల, అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతర స్వభావము, మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఏ అలంకరణ దేవుని దృష్టికి విలువగలదు? ఇప్పుడు చెప్పండి అమ్మా. సాధువైనట్టు. అక్క చెప్పండి, ఏ అలంకారం? సాధువైనట్టు, మృదువైనట్టు గుణమను అలంకారం. గుణం ఏంటండి? గుణం. ఒకళ్ళు అంటారు, నేను కొంతమంది పెద్దలను చూస్తా, అతను మంచి అయినా కానండి గుణం అబ్బా ఏంటండి, ఆవిడ మంచిదే కానండి. మాట్లాడండి మళ్ళీ. ఆవిడ మంచిదే కానివ్వండి, అది జాగ్రత్త దేవుని బిడ్డలారా. 1 మార్కులో ఫెయిల్ అయిపోయినండి, 2 మార్కుల్లో ఫెయిల్ అయిపోయినండి. పరలోక రాజ్యం కూడా అటువంటిదే. ఇంత భక్తి చేసి ఏమండే, ఇంత భక్తి చేసి చిన్న తప్పు చేసావనుకో, ఆ తప్పుకు తీర్పులో నిలబడాలి. తీర్పులో నిలబడాలి. అందుకనే దైవజనుడు చక్కగా చెప్పాడు, గుణం ఏం కావాలి మనకి? గుణం అనే అక్షయ అలంకారం. ఇదే దేవుడు కోరుకునేది. అక్కడ పేతురు రాసిన అక్కడ మొదటి పత్రిక 18వ వాక్యం కూడా ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత. వెండి బంగారం వంటి క్షయ వస్తువులు అంట. ఏ వస్తువులు అయ్యి అంటే అది పనిచేయలేని వస్తువులు. అది పరలోక రాజ్యానికి అది దీనికి దానికి సంబంధము లే. క్షయమైపోయిన వస్తువులు అయ్యి.
దాని చేత మీరు వెండి బంగారముల చేత విమోచించబడలేదు, కానీ క్రీస్తు యేసు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. ఇక్కడ అంటున్నాడు, దేవుని పిల్లలారా జాగ్రత్త. జడలు అల్లుకుంటంలో కూడా పద్ధతి ఉండాలి, బట్టలు వేసుకుంటంలో కూడా పద్ధతి ఉండాలి. ఏమండి ఇంకేమన్నాడు? క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని, ఇక్కడ పేతురు రాసిన 3:3 జడలు అల్లుకొనుటయు బంగారపు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు నైను వెలుపట అలంకారము మీకు అలంకారముగా ఉండక ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. ఉండక. అవునండి, అవును కాదండి, కాదండి, కాదు. మనోళ్ళు ఆ పడ మీద ఒక కాలు, ఈ పడ మీద ఒక కాలు, మందిరానికి వచ్చినప్పుడు ఒక కాలు మాట్లాడాలి, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇంకొక కాలు. నేను ఓసన్న మినిస్ట్రీలో సంఘ పెద్దగా ఉన్నప్పుడు ఒక అక్క వచ్చేది మందిరానికి. వినండి అమ్మా, శ్రేష్టమైన మాటలు. ఒక అక్క వచ్చేది మందిరానికి. ఆ అక్కను చూసి నేను అనుకున్నవాడిని, బా సమర్పణ అంటే సమర్పణ అంటే ఇలాగ ఉండాలి అని ఆ అక్కను చూసినప్పుడల్లా నేను సంతోషపడేవాడిని. సమర్పణ అంటే ఇలా ఉండాలి, దేవదూత స్వరూపంతోనూ తెల్లని వస్త్రాలతోనూ సమర్పణ అంటే ఇలా ఉండాలనుకున్నవాడిని. ఓ రోజు మాకు మెల్టీ కాంప్లెక్స్ ఎంతమందికి తెలుసండి? ఇక్కడ కిషోర్ థియేటర్ కాడ ఏమండి ఏమంటారంటే దాన్ని మెల్టీప్లెక్స్ అంట. దాని ఎదురుగుండగా మాకు పౌండ్రీని సర్వీసింగ్ చేయడం ఉండేది. నాకు దానికి ఎదురుగుండగానే ఓసారి నేను సాయంత్రం ఇంచుమించులో 5-6 ఆ టైంలో రోడ్డు మీద నిలబడ్డా. ఎదురుగుండగానే షెడ్ ఎదురుగుండగానే ఆ షెడ్ ఎదురుగుండగా రోడ్డు మీద నిలబడినప్పుడు మా షెడ్ ఎదురుగుండగా వచ్చి ఒక 5 ఆడవాళ్ళు దిగారు. దేనికి దిగారంటే ఆ మెల్టీ కాంప్లెక్స్లో కళ్యాణ మండపం ఉంది, అందులో వివాహం జరుగుతూ ఉంది. జనం చాలామంది వస్తున్నారు, వెళ్తున్నారు, వివాహం జరుగుతుంది. ఆ 5లో ఈ అక్క కనబడ్డది. ఏ అక్క? సమర్పణ అంటే ఇలా ఉండాలి అన్న అక్క. నాకు 5లో ఈవిడ కనబడగానే ఒక్కసారి నిదానించి చూసేటప్పటికి నా గుండె జిగు 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 జిగు. ఎందుకని ఆవిడ స్వరూపం మొత్తం మారిపోయింది. అబ్బా చెప్పలేను, నేను చెప్పలేను. దైవజనుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ. మందిరానికి వచ్చేటప్పుడు ఎలాగా చెప్పండి? దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఏ విధంగా ఉంది? అబ్బా ఈ పిల్లి కూడా మాట్లాడండి, ఈ పిల్లి కూడా పాలు తాగుతుందా? అబ్బా సమర్పణ అంటే ఇలాగ ఉండాలి అని అక్కడ అనుకున్నాను. మందిరం గడ ఈ వివాహానికి వచ్చినప్పుడు అనుకున్నాను ఈ పిల్లి కూడా పాలు తాగుద్దా అనుకున్నాను. చూసారా ప్రియ దేవుని బిడ్డ, మొత్తం మారిపోయింది, మొత్తం మారిపోయింది. ఈ వాక్య ప్రకారంగా తను ఈ వాక్య ప్రకారంగా మరి ఎక్కడెక్కడ వసూలు చేసిందో నాకైతే తెలీదు. ఒకవేళ ఆవిడకు ఉన్నాయో మరి లేదు నాకైతే తెలీదు, కానీ మొత్తం ఫుల్ మేకప్. ఆశ్చర్యపోయాను నేను. ఆశ్చర్యపోయి ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారా, ఈ పిల్లి కూడా పాలు తాగుద్దా అని అప్పుడు అనుకున్నాను నేను. ప్రియా దేవుని బిడ్డ, దేవుడు కోరుకునేది అది కాదు. ఉంటే ఎచ్చగానే ఉండు, లేదంటే
మీరు చెప్పాలి. ఉంటే వెచ్చగైనా ఉండు, లేదంటే చల్లగైనా ఉండు, నునువెచ్చగా ఉండొద్దు. నునువెచ్చగా ఉంటే నా నోటిలో నుండి ఉమ్ము నీ ముఖం మీద వేస్తానని ప్రభువే చెప్పాడు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, చదువుకోండి. మనకి ఏ సౌందర్యం కావాలి? ఏ సౌందర్యం కావాలి? సాధువెటియు మృదువైనట్టయిన గుణమను అక్షయ అలంకారము గల గుణమనే అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావము, మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా మీకు ఉండవలెను. అలంకారంగా ఉండవలెను. ఇప్పుడు కొట్టండి, వేసేకి చెప్పట్లా. అయ్యి బాబా, ఈ స్వభావం మీకు ఎప్పుడైతే ఉందో, మీకు దేవుడు ఆ పరలోక రాజ్యములో ద్వారాలు తెరుస్తాడో. ఇక్కడ ద్వారాలు ఎలాగున్నా, ఇక్కడ స్థితిగతులు ఎలాగున్నా, ఏమండి మనకి కావలసిందేంటి? అసలు మనం యేసు ప్రభువుని నమ్ముకోవడం కారణం ఏంటి చెప్పండి? ఏమండి అది కారణం. దాని గురించే మనం ప్రయాసపడుతూ ఉన్నాం. అందుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ గుణం అనే అక్షయ అలంకారము మనకి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. 4వది ఆది కాండము. ఈ వాక్యము చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఆది కాండము 8వ అధ్యాయము 11వ వాక్యం చూడండి ఒకసారి. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు. 10 నుంచి చదువు. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలకి విడిచెను. మళ్ళీ ఆ పావురమును ఓడలో నుంచి బయటికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను. ఏమర్థమైంది ఈ వాక్యం ఏంటంటే? మీరు ఏమైనా అర్థమైందా? నోవాహు దినాల్లో జరిగిన సంఘటన. ఏం చేశాడు నోవాహు దినాల్లో దేవుడు? దేనికి జలప్రళయం వదిలేడు? ఏమండి చెప్పరండి? అది అజ్ఞాన కాలం. ఏ కాలం అది? అజ్ఞాన కాలం. ఆ అజ్ఞాన కాలంలో తెల్లెవరో తెలియక, పిల్లెవరో తెలియక పశువుల్లాగా ప్రవర్తించి దేవునికి దూరం అయ్యి, దేవుడు సృష్టించిన పిల్లలు దేవునికి కోపం రప్పించారు. దేవుడు బాధపడ్డాడు. అయ్యో, అనవసరంగా వెళ్ళను నేను సృష్టించానని దేవుడు బాధపడి కన్నీరు విడిచి మొత్తం ఏం చేయాలి? లయం చేసేయాలి. ఒక కాలం వెళ్ళిపోయింది, అప్పటికి ఒకటి అయిపోయింది. నోవాహు దినాలు ఒక కాలం వెళ్ళిపోయింది. జలప్రళయంతో మొత్తం తుడిచేసాడు. ఆకాశ తూములు విప్పాడు అంటండి. అయ్యి బాబోయ్, ఎన్ని దినాలు? ఏమండి ఎన్ని దినాలు? 40 దినాలు ఆకాశ తూములు విప్పినప్పుడు ఏమండి నోవాహు కుటుంబము రక్షించబడ్డారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నోవాహుతో మాట్లాడాడు. ఎవరైనా నీతిమంతులైన వారు ఉన్నారా అని చూస్తే ఒకే ఒక కుటుంబం కనబడింది. అది నోవాహు కుటుంబం. ఆ నోవాహు కుటుంబంతో దేవుడు మాట్లాడాడు. నోవాహు అని పిలవగానే నోవాహుకు బెత్రిల్లిపోయి తల వంచినప్పుడు దేవుడు మాట్లాడాడు నోవాహుతో. ఓడను సిద్ధం చేసుకో, మారు మాట మాట్లాడాల.
మారు మాట మాట్లాడలా. అందరూ వేళాకాలాలు చేశారు. యేసు ప్రభు పిల్లలను చూస్తే చాలామంది వేళాకాలాలు చేస్తారు. అందరూ ఎగతాళి చేశారు, వేళాకాలాలు చేశారు. నోవాహు తన పని చేసి ముగించి దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా సోదర జంతువులన్నీ వచ్చి వాళ్ళలోకి వచ్చేసినాయి. నోవాహు కుటుంబం వాళ్ళు ఎక్కేశారు. ఇంకా స్టార్ట్ అయింది. ఏంటి స్టార్ట్ అయింది అవునండి? ప్రచండమైన వర్షం ముందు స్టార్ట్ అవ్వలేదు, కానీ చక్కగా చినుకులు పడుతున్నాయంట చల్లగా. ఎలాగా? ఆకాశం నుంచి చల్ల చినుకులు పడుతుంటే మనం సంతోషంగా భలేగా ఉంది ఏమంటామండి? ఎలా ఉండదు? మా చిన్నప్పుడు ఆ చల్ల చినుకులకి మేము ఇలా తిరిగేసేవాడు సంతోషంగా. చల్ల చినుకులు, చిన్న చినుకు ఏమైంది? మాట్లాడండి. చిన్న చినుకు ఏమైంది? చిన్న చినుకు పెద్దదైపోయింది. ఏమండి? చిన్న పాపం ఏమైంది? పెద్దదైపోయి ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశ తూములు విప్పబడగానే అందరూ పరిగెత్తుకు వస్తున్నారు వాడ దగ్గరికి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? తలుపులు మూసేశాడు. నోవాహుని కుటుంబం లోపలికెట్టి తలుపులు మూసేశాడు. భయంకరమైన ప్రచండ వర్షం ఆ ఓడలి హారారెత్తు కొండ మీద నిలబడిపోయింది. అప్పుడు నోవాహు ఏం చేశాడంటే, నీళ్లు తగ్గినయలేదో అని ముందు కాకిని వదిలాడట. దేన్ని? కాకిని వదిలినప్పుడు ఆ కాకి చూడండి, ఆ కాకి వెళ్ళింది కానీ మళ్ళీ రాలే. దాని స్వభావం అటువంటిది. దాని స్వభావం ఏంటి చెప్పండి? దాని స్వభావం ఏంటంటే, ఎక్కడ కులిపోని ఉన్నాయో దాన్ని పీక్కొని తింటా ఉంటాయి. వెళ్ళింది కానీ మళ్ళీ రాలా. అయితే తర్వాత ఏం చేశాడంటే, కొన్ని దినములు గడిచిన తర్వాత పావురాన్ని వదిలాడు. పావురం వెళ్ళింది, తిరిగింది, మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ కొన్ని దినములు గడిచిన తర్వాత మళ్ళీ వదిలాడు. వదిలితే పావురము చక్కగా అలా వెళ్ళి ఒక చోట ఒలివ ఆ చిగురిని తీసుకొని నోడుతో నోవాహు దగ్గరికి తీసుకొచ్చింది. ఇంకేదీ లేదు. అంటే ఈ ఒలివ చెట్టుకి సావు లేదు. కొట్టేసాక చప్పట్ల గట్టిగా దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ ఒలివ చెట్టుకి ఏమి లేదు? చావు లేదు. అన్ని కులిపోని. ఈ ఒలివ చెట్టు కులిపోలా, మళ్ళీ ఏం చేసిందంటే చిగురించింది. దేవుడు ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఈ మాట నాతో ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ప్రతి మనిషికి మరణం అనేది ఉంది. ప్రతి వ్యక్తికి మరణం అనేది ఉంది. అయితే ప్రియా దేవుని బిడ్డ, ఒలివ మొక్క అని పేరు పెట్టిన నీకు మొదటి మరణమే ఉంది, కానీ రెండో మరణానికి నీకు తావులేదు. ప్రైజ్ ది లార్డ్. రెండో మరణము నీ మీద ఏమాత్రము ప్రభుత్వము చేయదు. చావులేంది. ఏం పేరు పెట్టాడైనా? నీకు ఒలివ మొక్కని నీకు నేను పేరు పెడుతున్నా. ఆ ఒలివ మొక్క చావు లేనిది. అయితే ఇప్పుడు మనకి శరీర సంబంధంగా చావు ఉంది. ప్రతి ఒక్కరు చనిపోవలసిందే. తర్వాత రెండో మరణం ఉంది, రెండో తీర్పు. ఆ రాకట్లో ఆ రెండో తీర్పులో మనకి మరణం అనేది. అందుకనే నీకు చక్కని ఒలివ మొక్కని నీకు నేను పేరు పెడుతున్నాను. ఆ 9 గుణగణాలు మనలో ఉంటే మనకు చావు అనేది లేదు. మనం ఎప్పుడు జీవిస్తాం. ఈ మాటలు
దేవుడు మన హృదయములో ఫలింప చేయునుగాక, మన బిడ్డల జీవితాల్లో ఫలింప చేయునుగాక. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడిన మనము ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి నీ పిల్లలు దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ మొక్క వలె ఉండాలి. ఎలా ఉండాలి? పచ్చని ఒలివ మొక్క వలె ఉండాలి. రెండోది, నీ పిల్లలు దేవునిని, సంఘాన్ని సంతోషపరిచే వారిగా ఉండాలి. మూడోది, చక్కని ఫలములు గల వారివే ఉండాలి. చక్కని ఫలాలు, ఆత్మ ఫలాలు. గుణమన అక్షయ అలంకారము నీకు కలిగి ఉండాలి. ఎప్పుడైతే గుణమనే అక్షయ అలంకారము నువ్వు కలిగి ఉంటావో, ఆ ఒలివ మొక్క చావు లేనిది. మనకి చావు లేదు, రెండో మరణం మన మీద అధికారము లేదు. దేవుడు మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ, మరణాన్ని సైతము జయించిన యేసు మన మధ్యలో సంచరిస్తున్న నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచు. ఆబా రాబా రిబా బాబా బాబా కాబరల షరా బాబా బాబా. ఓ జీసస్, ఈరోజు దేవుని వాక్యాన్ని విన్నావు. నీ బిడ్డలను నువ్వు ఎలా పోషిస్తున్నావు? దేవుని మందిరములో ఒక దీపము వలె, దీపస్తంభము మీద పెట్టిన దీపము వలె నీ బిడ్డలు ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండాలి. నీ కుటుంబం ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండాలి. కోరుకో. నువ్వు కోరుకుంటే నా దేవుడు నీ పట్ల కార్యము చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన సిద్ధంగా ఉన్నారు. అమ్మా, అలా నిలబడకు, ఒట్టిగా నిలబడకు. దేవునిని బ్రతిమలాడు. నీ పిల్లలు దేవుని మందిరములో దీపాల వలె ఉండాలని, నీ పిల్లలు దేవుని మందిరములో ఒలివ మొక్కల వలె పచ్చగా ఉండాలని, నీ పిల్లలు ఆత్మ ఫలములు, ఆ ఆత్మ ఫలములు ఫలించేవారుగా ఉండాలని, నీ పిల్లలు గుణము కలిగి అక్షయ అలంకారముతో ఉండాలని దేవుని అడుగు 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 అడుగు. ఓ గాడ్, ఓ జీసస్, ప్రైజ్ అలా, ప్రైజ్ అలా, ప్రైజ్ అలా, ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అందరము కూడా ఒక్కసారి అమ్మా అమ్మా ఒక్కసారి ప్రభు మనతో మాట్లాడాడమ్మా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, గనుడ, అయా నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు నైనా లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాన్న. ఇదిగో నాయన, ఈ దిన పునరుద్ధాన కోడికంతా దేవా నీ నామ మహిమాత్మే చెరిగించుకున్న విధానం బట్టి కృతజ్ఞతలు నాయన. కీర్తనలోను ఆరాధనలోను అయ్యా నీ దాసు నిలబెట్టి అందరితో మాట్లాడే విషయంలో ప్రభా నువ్వు చూపిన కృపకే నిండు కృతజ్ఞతలు ప్రభా. అయ్యా ఇదిగోనైనా ప్రభా, మేము నైనా ప్రభా పచ్చని అయ్యా ఒలివ మొక్కల వలె ప్రభా నీ సన్నిధానంలో ఉండే కృపను ప్రభా అయ్యా ఇదిగోనైనా మా అందరిపైకి విడుదల చేయనైనా ప్రభా. అయ్యా ఒలివ మొక్కకి నైనా ప్రభా
అయ్యా ఇదిగోనైనా దానికి చావు లేదు ప్రభా. అయ్యా ఇదిగోనైనా ప్రభా, మేము నీ సన్నిధానంలో ప్రభా పచ్చని ఒలివ మొక్కల వలె ప్రభా, అయ్యా ఇదిగోనైనా ప్రభా ఇతరుల్ని ఆకర్షించే విధముగా ప్రభా, మా ప్రవక్తను ఇతరులకి మాదిరికరంగానైనా ప్రభా, అయ్యా మా సాక్ష్య జీవితం ప్రభా అనేక మందికి నైనా ప్రభా దీవెనకరంగానైనా ప్రభా అయ్యా ఉండడానికి కృపనివ్వండి. అయ్యా ఈ ఆత్మ దీపము నాయన ప్రభా ఎటువంటి శ్రమలోనూ ప్రభా, ఎటువంటి ఇబ్బందుల్లోనూ ప్రభా ఆరిపోయే విధంగా నాయన ప్రభా ఏ ఆత్మ దీపం ఉండకుండా ప్రభా ఈ దీపము నిత్యము నాయన ప్రభా అయ్యా బలిపీఠం ఎదుట నాయన ప్రభా అయ్యా ప్రకాశించే దీపముగా నాయన ప్రభా అయ్యా నువ్వు వెలిగించిన ఈ దీపాలు ప్రభా అయ్యా ఉండడానికి కృపనివ్వండి నాయన ప్రభా. అయ్యా దీపస్తంభం మీద పెట్టిన దీపం వలె ప్రభా అనేక మందిని నీవు చెంతకి ఆకర్షించే విధంగా ఉండడానికి నాయన ప్రభా మీరే కృపనివ్వండి. నీ ఆత్మ సహాయం మీరు దయచేయండి ప్రభా. విన్న నీ మాటలు విన్న నీ ప్రజలందరినీ ప్రభా అటువంటి అనుభవంలోకి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు నడిపించండి. నీ దాసుని మీరు బలపరిచినైన ప్రభా ఇంకనూ నేను ప్రభా నీ దాసుని నేను ప్రభా కొలతలేని ఆత్మాభిషేకంతో నేను ప్రభా అయ్యా మీరే నింపి నేను ప్రభా నీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని ఈ వారం అంతా ప్రభా అయ్యా ఇదిన మా సంఘ బిడ్డలందరినీ ప్రభా వారి ప్రయాణాలు క్షేమాన్ని ఉండి నేను ప్రభా అయ్యా ఇదిన కొన్ని గంటలు నీతో గడిపారు ప్రభా నీ కృప ఎక్కడ తక్కువ చేయద్దు నేను ప్రభా. ఈ వారం అంతా నేను ప్రభా వారి పనులన్నీ ప్రక్కన పెట్టుకుని ప్రభా నీ సన్నిధిలో గడిపి వెళ్తున్న నీ ప్రజలందరినీ నైనా మీరే దీవించండి నేను ప్రభా, మీరే ఆశీర్వదించండి ప్రభా. వారికి ఉన్న అక్కర్ల అవసరతలన్నీ నీ మహిదైశ్వర్యంలో మీరే తీర్చమని నీ సన్నిధిలో మొరపెడుతున్నాం నాన్న. మీరే కృపనిచ్చి నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సావాసం సకల కోటి పరిశుద్ధులకును కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకు మీ పిల్లలకును సేవకుల కుటుంబాలకును ఆయన కృప సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మీ పిల్లలు దేవుని మందిరములో ప్రకాశిస్తున్న దీపాలలాగా ఉండునుగాక. అందరికి ఈ పగల ఆరాధన ముగించబడింది. సాయంత్రం సరిగ్గా